अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवधौ श्रीमत्सटारिचरणाम्बुज चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौस्तुम भगवद्बंधुलरा टीकेवी आर्पीकी स्वागतं। పాండవులంతా కూడా అజ్ఞాతవాసం కోసం బయలుదేరారని చెప్పుకున్నాం. వంటవాని రూపంలో భీమసేనుడు వచ్చాడని ఆ కథాభాగం. భీమసేనుడు వంటవాడిగానే కాకుండా అక్కడ జీమూతమల్లుని చంపడం, అదే పద్ధతి లోపల సుశర్మని బంధించడం, సంసర్తకుల్ని వీళ్ళందరినీ కూడా అంతా చెప్పుకుని అక్కడ అంతరార్థాన్ని చెప్పుకుంటున్నాం వేదంతో. ఇక్కడ ఒక మాట మధ్యలో జ్ఞాపకం చేసుకున్నామనే గుర్తు. పాండవులంతా కూడా, ద్రౌపది కూడా ఆఖరికి ఏదో ఒక దండాన్ని చేత్తో పట్టుకుంది. ద్రౌపది కూడా దండం పట్టుకుంది. ఏమిటా దండం? పరిచారికలు పట్టుకునే దండం ఒకటి ఉంటుంది, అది. అలాగే భీముడు, అంతకుముందు ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవులు కూడా వాళ్ళ వృత్తులకు సంబంధించి రకరకాల దండములు చేతులు పట్టుకున్నారు. ప్రత్యేకించి భీముడు చెక్కతో చేసిన దండాన్ని పట్టుకుని బయలుదేరాడు. ఏమిటిది? ఈ దండం ధరించడంలో కారణం ఏమిటి అంటే, బ్రహ్మచారికి దండ వేస్తారు. అలాగే స్నాతకం చేసుకునేటప్పుడు అతనికి కూడా క్షత్రము, పాదుకలు, దండము సమర్పిస్తారు. ఏమిటి దీంట్లో అంతరార్థము? దానికి కృష్ణ యజుర్వేదం కారణం చెప్పింది. వాగ్వై దేవేభ్యో అపాక్రామత్ యజ్ఞాయ అతిష్టమాన సా వనస్పతిన్ ప్రావిశద్ స ఏష వాక్ వనస్పతిషు వదతి యా దుందుభౌ యా తూణవే యా వీణాయాం యద్దీక్షితః దండం ప్రయచ్చతి వాచమేవ అవరుంధే. మొదటి భాగం మనం చెప్పుకున్నాం. వాగ్దేవత మాయమైపోయి వనస్పతుల్లో ఉంది. ఆ వనస్పతుల్లో ఉన్న ఆవిడే వీణలో ధ్వనిస్తుంది, వేణువులో ధ్వనిస్తుంది, దుందుబిలో ధ్వనిస్తుంది. ఇది ధ్వనించడం అంటే శబ్దరూపము, సంగీత రూపము. ఈ రకంగా మరి వాక్కు ఇంకో గొప్పతనం ఉంది. ఎవరైతే దీక్షితుడు దండం ధరిస్తాడో అంటే క్షత్రియుడికి ఒక దండం ఉంటుంది, అలాగే శూద్రునికి ఒక దండం ఉంటుంది, బ్రాహ్మణుడికి ఒక దండం ఉంటుంది, వైశ్యునికి ఒకలా ఉంటుంది. ఇలా ఉంటాయి. ఆ దండముల గురించి చాలా చర్చ ఉంది. ఎందుకయ్యా దండం ధరించాలి అంటే అక్కడ చెప్తారు, యద్వై దీక్షిత దండం ప్రయచ్చతి వాచమేవ అవరుంధే. అతడు దండం పట్టుకున్నాడు అన్నట్టయితే తన వాక్కుని నియమిస్తాడు అని అర్థం. అంటే నోటికొచ్చిన మాట మాట్లాడు, తాను మాట్లాడే ప్రతి మాట సత్యమునకు దగ్గరగా ఉంటుంది. అందుకనే మంత్రుల దగ్గర ఒక రాజదండము, న్యాయశాస్త్ర కోవిదుల దగ్గర రాజదండము. మీరు చూసుంటారు, జడ్జిల దగ్గర చేతిలో ఉంటుంది కర్ర, సుత్తి లాంటిది, టక్ టక్ కొడుతుంటారు సైలెన్స్ అని చెప్పడానికి. అలాగే వాళ్ళు తీర్పిచ్చేటప్పుడు కూడా తెల్లటి విగ్గు ధరించి చేత్తో దండం పట్టుకుని తీర్పిస్తారు. ఇప్పటికీ ఉన్నది ఆ పద్ధతి. ఇది విష్ణు ధర్మోత్తరం మరింతగా చెప్పింది. యజుర్వేదం చెప్పిన మాట ఏమిటి? వాగ్వై దీక్షిత అంచేత వాచమేవ అవరుంధే. యద్వై దీక్షిత దండం ప్రయచ్చతి వాచమేవ అవరుంధే. అందుకని వచ్చిన భీమసేనుడు కూడా చెక్కతోటి చేసిన దండాన్ని పట్టుకున్నాడు, వాక్కులు నియమిస్తున్నాడు. ఇది విశేషం. వంటవాడిగా వస్తూ సామగ్రంగా వర్ణించాడు. ప్రత్యేకించి అతను పట్టుకున్నవి లోహ పాత్రలు కాదు, దారు పాత్రలు, కొయ్యతో చేసినవి. ఏమిటి దాని విశేషం అంటే అక్కడ వర్ణన కూడా అదే ఉంది. సూదరూప పరమేణ వర్చస రవిర్యథ లోకే ఇమం ప్రకాశయన్. లోకాన్ని ప్రకాశించే సూర్యుడు కాంతితోటి వస్తున్నట్ట. ఖజాంచ దర్వీంచ కరేణ ధారయన్ అసించ కాలాంగం అకోశం అవ్రణం.
కత్తి కూడా ఉంది. అది ఎలాంటిది? నల్లని కత్తి. దానికి ఒర లేదు. ఒర లేకుండా ఖాళీగానే ఉంది. అవ్రణం, అది సూటిగా ఉంది. వ్రణం అంటే పొక్కుల్లా లేదు, అంటే బొడిపలు లేవు. కత్తి, కత్తుల్లో తేడా ఉంటాయి. కూరలు కొయ్యడానికి, ఆకుకూరలు కొయ్యడానికి ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి మనకన్నీ కూడా. అలాంటి పద్ధతిలోనే కేవలం కూరలు కొయ్యడానికి ఉపయోగించేది. అది మళ్ళీ యుద్ధానికి ఉపయోగించకూడదు. యుద్ధానికి ఉపయోగించేదైతే దానికి వర ఉండాలి, కవచం ఉండాలి దానికి. ఇది లేదు, వచ్చాడు. ఈ వర్ణన అవసరమా? ఎందుకు ఇది అంటే యజుర్వేదం దీనికి మూలం చెప్పింది. కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితలో ఈ మంత్రం వస్తుంది. ఉభయేవ ఏతే ప్రజాపతే అద్య సృజంత. దేవతలు అసురులు ఇద్దరూ కూడా ప్రజాపతి సంతానమే. ఉభయేవ ఏతే ప్రజాపతే అద్య సృజంత తాన్ న వ్యజానాత్ ఇమే అన్య ఇది. వీళ్ళందరూ కూడా ఒకే సంతానం, కానీ వీళ్ళు దేవతలు వీళ్ళు రాక్షసులు అని చెప్పడానికి గుర్తెలాగా? గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది. అందుకని చెప్పి దేవతలంతా కూడా సోమలత రూపంలో రూపాన్ని పొందారు. రసమయములైన గ్రహములయ్యారు. వాళ్ళంతా కూడా పాత్రల కింద మారారు. చాలా దారు పాత్రలు కానీ, చేతిలో ఉన్న కట్టె కానీ దేవతా సంబంధము, దేవతల రూపములు. ఆ పాత్రలు సోమరసము నింపడానికి ఉపయోగించేది. అలాంటి దేవతా రూపాలు. తే ఏతాని దారుమయాని అపశ్యన్ తాన్యకుర్వత తైర్వేతే వ్యావృత మగచ్చన్. దారు పాత్రలు దేవతలు, మృన్మయ పాత్రలు మానవుల కోసం అని చెప్పి తయారయ్యాయి. అంచేత మట్టితో చేసిన పాత్రలు ఉపయోగించేది మానవ సంబంధమైన కార్యక్రమాలకి, దేవతా సంబంధమైన కార్యక్రమాలకి. అవి ఏమిటంటే దారుమయాని పాత్రాని, వాటి కోసం అని చెప్పి. యాని దారుమయాని పాత్రాని భవంతి అముతేవ ఏవమైతే లోకం అభిజయతి. ఎవడైతే దారుమయ పాత్రలతో చక్కగా ఆరాధన చేస్తాడో వాడు లోకాలన్నీ జయించగలడు. యాని మృన్మయాని పాత్రాని ఇమమేవ తైర్లోకతే లోకే అభిజయంతి. తైర్లోకం అభిజయంతి. మృణమయ పాత్రలు ఉన్నాయనుకోండి, ఇహలోకాన్ని జయిస్తారు. అంటే దారుమయ పాత్రలతోటి ఊర్ధ్వలోకాలు జయించగలరు, మృన్మయ పాత్రలతోటి ఇహలోక సుఖాలన్నీ పొందగలరు. అందుకనే మన పూర్వీకులు వంట కోసం ప్రత్యేకించి ఆ పాత్రలు వాడేవారు కాదు. యజ్ఞంలో ఏమిటవి? కేవలము మట్టితో చేసిన పాత్రలు. అంచేతే కుండలు చేసేవానికి కూడా ఆ గౌరవం లభించింది, ఆ కుమ్మరితనానికి. తర్వాత మనం ఏం చేసాము? ఒకసారి అన్నం వండిన కుండ మళ్ళీ వాడకూడదు, అదో నియమం ఉంది. అందుకని లోహ పాత్రలు వచ్చాయి. అక్కడి నుంచి ఆధునిక కాలంలో రకరకాల పాత్రలు వచ్చాయి. ఇది అంచేత ఈ పాత్రలన్నిటికీ కూడా అంతరార్థం అదే. అంటే చెప్పేది ఏమిటి? విరాట రాజా, దారుమయ పాత్రలు ఉన్నాయి, నువ్వు చేసే యజ్ఞాలన్నిటికీ కూడా ఆ పద్ధతిలో చేస్తాను అంట. మృన్మయ పాత్రలు ఉన్నాయి, ఏ లోకంలో కావాల్సిన పనులు చేయాలి కదా నీకు, అలాంటి వాటి కోసం చేస్తా. ఇక లోహమయ పాత్ర అంటావా, నీ అభిరుచి, దానికోసం నేను వండి చేస్తాను. అంటే ప్రధానంగా ఇహలోకము ఊర్ధ్వలోకము రెండింటినీ జయించడానికి వీరుగా భీమసేనుడు వాయుపుత్రుడు. అందుకనే వాయుదేవత వనస్పతుల గిదాల దగ్గర వాడు. అందుకని ఈ మాట. అంతేకాదు, చేటకి కూడా దండం పెట్టాలంటుంది యజుర్వేదం. వర్షవృద్ధమసి ప్రతిత్వ వర్షవృద్ధం వేత్తు పరాపూతం రక్ష పరాపూత అరాయతయో రక్షసాం భాగోసి. ఓ శూర్పమా, ఓ చేట, నీకు నమస్కారం. వర్షాలచే వృద్ధి పొందించబడిన వెదురుగడలున్నాయే, వెదురు పొదలు దాంతోటి సహా తయారు చేయబడిన దానివి. అంటే మనం ధాన్యాన్ని చెరగడానికి ఉపయోగించే ఆ చేటలన్నీ కూడా వెదురు కర్రల నుంచి అవి తీసి, అవి దాంతో వెదురు గడలను చీల్చి ఆ పీలికలతోటి మనం చక్కగా
చేట తయారు చేస్తాం. ఇప్పుడైతే చేట ఆకారంలో మనకి ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే ఈ తుక్కంతా తొలగించేసి దానికి రక్షణ కలిగిస్తావు దేవతల కోసం. అందుకని ఓ ధాన్య సముదాయమా, వర్షవృద్ధమైన చేట నిన్ను తనలాగే తెలుసుకొనుగాక. ఓ ధాన్యమా, బస్తాల్లోకి ఎత్తావు, చేటలో పోస్తే నిన్ను తక్కువని మాత్రం అనుకోకమ్మా. ఎంచేత నువ్వు వర్షాల వలె వృద్ధి చెందావు, ఇది వర్షాల వలె వృద్ధి చెందింది. మీ ఇద్దరు ఒకే జాతి వాళ్ళు, అందుకని దాన్ని గౌరవించమ్మా. అంచేతనే పిల్లాడు పుట్టినప్పుడు కూడా చేటలో బియ్యం పోసి చేటలో కొత్త ధాన్యం వేసి దాంట్లో పడుకోబెడతారు ముందుగా. అప్పుడు వాడు కేరింతలు కొడితే ఏడుపు మొదలు పెడితే అప్పుడు వాడి నోటికి, బిడ్డకి నోటికి తేనె పాలు కలిపింది నోటికి అందిస్తారు. అది విశేషం. అంతేకాదు పొట్టు తీసివేసిన కారణం చేత రాక్షసులు, శత్రువులు తొలగిపోదురుగాక. పొట్టు రాక్షసుల భాగం, ధాన్యమంతా దేవతల భాగం. వాయుర్వో వినత్తు, వాయుదేవుడు తండులములు, నూకలు, పొట్టు ఇలాంటి వాటన్నిటిని కూడా వేరు చేయగాక. బియ్యాన్ని బియ్యంలా, తుక్కుని తుక్కులా, నూకల్ని నూకల్లా, పొడుంలా చేయొచ్చు. దేవోవహ సవిత హిరణ్యపాణి ప్రతికృష్ణాతు. ఈ బియ్యం పాత్రలో చేరుస్తుండగా పాత్ర కూడా నమస్కారం పెట్టి దేవోవహ సవిత, సూర్య భగవానుడి వల్ల ఈ ధాన్యం అంతా వచ్చింది. ఆ సూర్యుడు హిరణ్యపాణి, బంగారం వంటి చేతులు కలిగినవాడు, బంగారు వంటి ఆయుధము కలిగినవాడు, కాంతి కలిగినవాడు. ఇవి తీసుకొనుగాక. ఇది విశేషం. అంతేకాదు పచ్చడి చేయడం, పిండి చేయడం ఇలాంటి వాటికి కూడా వైదికపరమైన అర్థం ఉంది. అది మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.